ఆత్మీయులైన యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిమ్మల్ని అందరినీ ఇలాగా ఈ యూట్యూబ్ ద్వారా కలుసుకుంటున్నందుకు ఆనందంగా ఉంది. మీ అభిప్రాయాన్ని, మీ స్పందనని తెలియజేస్తున్నారు. చాలా చాలా సంతోషం. అలాగే మీరు ఇన్వాల్వ్ అవుతున్నారు, మీకు కలిగేటువంటి అనుమానాలను అడుగుతున్నారు. ఇది ఇంకా ఆనందంగా ఉంది. పోతే ఈ కార్యక్రమంలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది. నల్ల మచ్చల్ని ఎలా తగ్గించుకోవాలి. చాలామందికి ఈ బ్లాక్ ప్యాచెస్ అనేవి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి, డార్క్ ప్యాచెస్. దీనికి అనేక రకాలుగా బాధపడుతూ ఉంటారు, చాలా ఖర్చు పెడుతూ ఉంటారు. అయినప్పటికీ తగ్గవు. అలా కాకుండా సహజ పద్ధతులతో వీటిని ఎలా మినిమైజ్ చేసుకోవాలి, ఈ వివరాలన్నీ తెలుసుకుందాం. నిజానికి ఇది ఏ కొద్దిమంది సమస్య కాదు, చాలామంది అమ్మాయిల సమస్య, చాలామంది యువకుల సమస్య. ముక్కు మీద మచ్చలు తయారవుతూ ఉంటాయి, లేదా ఇలాగ పెదాల చుట్టూ కూడా నల్లటి మచ్చలు తయారవుతూ ఉంటాయి. చాలా సతమతం అవుతూ ఉంటారు. అయితే మీ ఇంట్లో దొరికేటువంటి సహజ సిద్ధ పదార్థాలను వాడారనుకోండి, కెమికల్స్ లాగా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాబట్టి ఇలాగ ఈ సహజ పదార్థాలతో వీటిని తగ్గించుకోవచ్చు, వీటిని మినిమైజ్ చేసుకోవచ్చు. మరి ఈ పదార్థాలు ఏమిటి, వీటిని ఉపయోగించి సమస్య నుంచి ఎలా బయటపడాలి, ఈ మొత్తం వివరాలు తెలుసుకుందాం. ముందుగా మీకు చెప్పాల్సింది నారింజ తొక్కల గురించి, దీని ప్రత్యేకత గురించి. నారింజ తొక్కల్ని బాగా ఎండబెట్టుకోండి, తర్వాత పొడి చేసుకోండి. ఇప్పుడు ఈ పొడికి నిమ్మరసాన్ని, తేనెని, పాలని ఒక్కొక్కటి ఒక్కొక్క చెంచా చొప్పున వేయండి. బాగా కలపండి. అంటే మీకేమైంది, ఒక ప్యాక్ లాగా తయారైంది. నారింజ తొక్కల్ని బాగా ఎండబెట్టుకొని పొడి చేసుకొని ఆ పొడిని తీసుకొని దీనికి ఒక నిమ్మరసాన్ని, తేనెని, పాలని ఒక్కొక్క టీ స్పూన్ చొప్పున కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని నల్లటి మచ్చలు ఎక్కడైతే తయారయ్యాయో అక్కడ రాసుకోండి. 15 నుంచి 20 నిమిషాలు ఆరనివ్వండి. ఆ తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో ముఖాన్ని శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి 2 లేదా 3 సార్లు క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే క్రమంగా ఈ నల్ల మచ్చల తీవ్రత తగ్గుతుంది. ఇక ఇలాంటిదే బొప్పాయి, కలబంద, వీటితో చేసుకునేటువంటి ఒక మంచి ప్యాక్. బాగా పండినటువంటి బొప్పాయి గుజ్జుని ఒక 2 చెంచాలు తీసుకోండి. దీనికి ఒక చెంచాడు తేనెని, ఒక చెంచాడు కలబంద గుజ్జుని వేయండి. తర్వాత 2 చెంచాల పాలు కూడా వేయండి. బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని నల్లటి మచ్చలు ఉండేటటువంటి ప్రాంతంలో అప్లై చేసుకొని ఒక 15 నుంచి 20 నిమిషాలు ఆరనివ్వండి. తర్వాత గోరువెచ్చని నీళ్ళతో మొహం శుభ్రం చేసుకోండి. ఈ ప్యాక్ని వారానికి 3 లేదా 4 సార్లు క్రమం తప్పకుండా అప్లై చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. ఇక ఇలాంటిదే బంగాళదుంప రసంతో చేసుకునేటటువంటి ఒక చక్కటి చికిత్స ఉంది. బంగాళదుంప రసం మీరు ఫ్రెష్గా గ్రేట్ చేసి తీసుకోండి. అంటే పచ్చి బంగాళదుంపని కోసి గ్రైండర్లో వేసి గుజ్జు తీసి పిండండి, రసం వస్తుంది. దీన్ని నల్లగా ఉండే చోట అప్లై చేసుకోండి. కొద్దిసేపు ఆరనివ్వండి. తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో శుభ్రం చేసుకోండి. ఫ్రీక్వెంట్గా ఇలాగా చేస్తూ ఉంటే ఈ మచ్చల గాఢత తగ్గుతుంది, చర్మం తిరిగి సాధారణ రంగులోకి వస్తుంది. ముఖ్యంగా సన్ అంటే సూర్యరశ్మి కారణంగా ఏర్పడినటువంటి నల్ల మచ్చలకి ఇది చక్కటి పరిష్కారం. ఇక ఇలాంటిదే పసుపు, నిమ్మరసం, వీటితో చేసుకునేటువంటి ఒక మంచి చికిత్స ఉంది. పసుపు, నిమ్మరసం ఒక్కొక్కటి చెంచాడు చొప్పున తీసుకోండి. బాగా కలుపుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మచ్చలు ఉండేటువంటి ప్రాంతంలో అప్లై చేయండి. కొద్దిసేపు ఆరనివ్వండి. తర్వాత శుభ్రం చేసుకోండి. ఈ ప్యాక్తో నల్ల మచ్చలు తగ్గుతాయి. తగ్గటం మాత్రమే కాదు, మేనిఛాయ కూడా చక్కగా పెరుగుతుంది. ఇలాగా ఓవరాల్గా మీకు మంచి ఫలితం కనిపిస్తుంది. ఇక అరటి, జామ, వీటితో కూడా ఒక మంచి ప్యాక్ ఉంది. బాగా పండినటువంటి అరటి, అలాగే బాగా పండినటువంటి జామ 2 తీసుకోండి. 2 పళ్ళు తీసుకొని మిక్సీలో వేసి మెత్తటి గుజ్జులా చేసుకోండి. ఈ మిశ్రమాన్ని మీకు నల్ల మచ్చలు తయారైన చోట అప్లై చేసుకొని తర్వాత 5 నుంచి ఒక 10 నిమిషాలు ఆరనివ్వండి. తర్వాత చన్నీళ్ళతోటి మొహాన్ని శుభ్రం చేసుకోండి. లేదా కేవలం అరటిపండును ఉపయోగించి కూడా నల్ల మచ్చల సమస్యని తీవ్రతను తగ్గించుకోవచ్చు. బాగా పండిన అరటిపండుని కట్ చేసి చిన్న చిన్న ముక్కలు తీసుకొని దాని రంగు మారే వరకు మచ్చల మీద రుద్దాలి. ఇలా క్రమం తప్పకుండా రోజు చేస్తూ ఉంటే కొన్ని రోజులనే మంచి ఫలితం కనిపిస్తుంది. ఇక ఇలాంటిదే పాలు, తేనె, ఈ రెండింటితో కూడా ఒక చక్కటి చికిత్స ఉంది. ఒక బౌల్ తీసుకోండి. దాంట్లో ఒక 3 చెంచాల పాలు తీసుకోండి. అలాగే ఒక చెంచాడు తేనెని, ఒక చెంచాడు పెరుగుని వేయండి. బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని ఒక దూదితో తీసుకొని మచ్చలు ఉండే ప్రాంతంలో అప్లై చేసుకోండి. తర్వాత ఒక 15 నుంచి 20 నిమిషాలు ఆరనివ్వండి. తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో ముఖాన్ని శుభ్రం చేసుకోండి. ఈ రకంగా వారానికి 2 లేదా 3 సార్లు క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే ఈ మచ్చల తీవ్రత తగ్గుతుంది. అంతేకాదు మంచి ముఖ వచ్చేసిని మీరు సొంతం చేసుకోవచ్చు.
ఇంతేకాదు అవకాడో అనే పండు, అలాగే విటమిన్ ఈ నూనె, అలాగే ఆముదం, పుదీనా, యాపిల్ సిడర్ వెనిగర్, పసుపు, ఇలాగ ఈ సహజ సిద్ధమైన పదార్థాలను ఉపయోగించి కూడా ఇదే పద్ధతిలో వీటిని ప్యాక్స్ లాగా వాడి ఈ నల్ల మచ్చల తీవ్రతను తగ్గించుకోవచ్చు. ఇవన్నీ నల్ల మచ్చలను తగ్గించుకునేటటువంటి గృహ చికిత్సలు, ప్రథమ చికిత్సలు. అయితే ఒకసారి ఈ మచ్చలు అనేవి ఏదన్నా అంతర్గత వ్యాధులకి వ్యక్త లక్షణం కింద ఉండే అవకాశం ఉంటుంది. అంటే థైరాయిడ్ సమస్యలున్నా, పాలిసిస్టిక్ ఓవరీ సమస్య ఉన్నా, లేకపోతే ఇతరత్ర ఏదన్నా సమస్యలున్నా, లేకపోతే ఒక్కొక్కసారి ఈ పిగ్మెంటేషన్ డిజార్డర్స్ ఉన్నా, అలాంటప్పుడు ఈ మచ్చల తీవ్రత కనుక ఎక్కువగా ఉంటే, గృహ చికిత్సలకి లొంగకపోతే, అప్పుడు మీ నాడిని చూసి మీ తత్వాన్ని పరీక్ష చేసి, అలాగే వ్యక్తిగతంగా ఆ సమస్య ఏమిటనేది పరీక్ష చేసి, దాన్ని బట్టి ప్రత్యేకమైన చక్కటి సమర్థవంతమైన ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి. వీటిని తగిన అనుపాన సహపానాలతో ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఈ మచ్చల తీవ్రత అనేది తగ్గించుకోవచ్చు. ఈ సమస్య నుంచి మీరు పూర్తిగా బయటపడవచ్చు. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.